ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమన్ మహాభారతంలో ఆదిపర్వంలోని విశేషాలు మనం యథాశక్తి తెలుసుకుంటున్నాం. ముందుగా మనందరం భక్తి శ్రద్ధలతో ఆచార్యుల వారితో కలిసి సంకల్పాన్ని పఠిద్దాం. ఓం నమో వెంకటేశాయ. విఘ్నేశ్వర ధ్యానం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీనివాస ధ్యానం నమస్తుభ్యం మహాదేవ నారాయణ కృపానిధే. పాహి మాం ఫణిశైలేశ భక్తబంధో దయానిధే. మహాభారత శ్రవణ ఫలం ద్వైపాయనౌష్ఠపుట నిస్సృతమప్రమేయం. పుణ్యం పవిత్రమథ పాపహరం శివం చ. యో భారతం సమధిగచ్చతి వాచ్యమానం కిం తస్య పుష్కర జలైరభిషేచనేన. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య దేవదేవోత్తమస్య జగద్రక్షణార్థం అవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ వెంకటేశ్వర స్వామినః అనుగ్రహ ప్రసాదేన సర్వేషాం భక్తజనానాం ఆధివ్యాధి నివృత్తి ద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం విశూచికా క్రిమిజనిత సమస్త దుష్ప్రభావ నివారణార్థం సర్వారిష్ట నివృత్తి ద్వారా సకల శ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్షాఖ్య చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం వాంగ్మనఃకాయ ప్రవర్తిత అనేక జన్మాఘ నిబర్హణార్థం సమస్త పాపక్షయార్థం చ శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి యథాశక్తి అష్టాదశాధ్యాయాంతర్గత శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. వ్యాసధ్యానం వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఆదిపర్వంలో ఆస్తిక పర్వంలోని ఉపపర్వంలో విశేషాలు మనం తెలుసుకుంటున్నాం. దేవతలందరూ కూడా దానవులతో కలిసి క్షీర సముద్రాన్ని మథించటానికి తగినటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. దేవతలకందరికీ కూడా సహకరించటానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సమాయత్తమయ్యారు. ముఖ్యంగా ఈ ఘట్టంలో మనం తెలుసుకోవలసినటువంటి విషయం ఏంటంటే, ఐక్యత ఉన్నట్లయితే ఎంత కష్టమైన పనైనా కూడా సాధించవచ్చు.
కుటుంబంలోనైనా వ్యవస్థలోనైనా కూడా భిన్నమైనటువంటి మనస్తత్వాలు కలిగిన వాళ్ళు ఉంటారు. అయినా కూడా ఒక కార్యాన్ని కలిసికట్టుగా సాధించాలి అనుకున్నప్పుడు వారిలో సమైక్యత అనేటువంటిది తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది. అలాగే ఇక్కడ చూడండి, ఏ రకమైనటువంటి భేదభావము లేకుండా దేవతలందరికీ కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇంద్రాదులందరూ కూడా సహకరిస్తూ క్షీరసముద్రంలో ఉన్నటువంటి అమృతాన్ని వెలికి తీయటానికి చక్కని సంకల్పాన్ని కలిగి ఉన్నారు. మరి దేవతలందరూ కూడా బ్రహ్మగారి దగ్గరకు శ్రీ మహావిష్ణువు దగ్గరకు వచ్చి, స్వామి ఆ మందర పర్వతాన్ని కవ్వంగా చేద్దామన్నారు. ఆ పర్వతమేమో ఏకంగా భూమి లోపల 11,000 యోజనాల దూరం వ్యాపించి ఉంది, పైన కూడా అంతే వ్యాపించి ఉంది. అంత పెద్ద పర్వతాన్ని మేము తీసుకొచ్చేటువంటి సామర్థ్యం లేనటువంటి వాళ్ళం, మీరే ఏదైనా ప్రయత్నం చెయ్యాలి అని చెప్పి ఆ బ్రహ్మగారి దగ్గర శ్రీ మహావిష్ణువు దగ్గర చెబితే వెంటనే శ్రీ మహావిష్ణువు ఆజ్ఞాపించాడు అనంతుణ్ణి. సౌతిరువాచ తథేతి చాబ్రవీత్ విష్ణు బ్రహ్మణా సహ భార్గవ అచోదయదమేయాత్మా ఫణీంద్రం పద్మలోచన. చక్కని అందమైన స్వరూపం కలిగిన వాడు, పద్మముల వలె విశాలమైన నేత్రములు కలిగిన ఆ శ్రీ మహావిష్ణువు బ్రహ్మతో సమాలోచన చేసి ఆదిశేషుణ్ణి పిలిచి అనంత అని సంబోధిస్తున్నాడు. అనంతుడు అంటే శ్రీ మహావిష్ణువే. నీకు నాకు అభేదమయ్యా, నేనెంత బలంతో కూడి ఉన్నానో నీవు అంతకన్నా తక్కువ వాడవేం కాదు, వెళ్ళి ఆ మందర పర్వతాన్ని తీసుకురావలసింది అని ఆజ్ఞాపించాడు. తతోనంత సముత్థాయ బ్రహ్మణా పరిచోదితః నారాయణేన చాప్యుక్తః తస్మిన్ కర్మణి వీర్యవాన్. చెప్పిందే తడవుగా ఆదిశేషుడు మందర పర్వతాన్ని తీసుకురావటానికి బయలుదేరి వెళుతూ ఉన్నాడు. అరుదుగ సర్వశైలములయంత తనర్పును ఆర్జవంబు సుస్థిరతయు ఓషధీరస విశేషతయున్ కలది ఉత్తమంబు మంధరకు ధరంబు కవ్వమగుదానికిన్ అంచును నిశ్చయించి అయ్యిరువురు పంపగా పిరికి ఎత్తె అనంతుడు తద్గిరీంద్రమున్. బ్రహ్మ విష్ణువు ఇద్దరు ఆజ్ఞాపించినటువంటి వెంటనే ఆదిశేషుడు తన పడగలతో అంత పెద్ద శైలాన్ని అలవోకగా అక్కడి నుంచి తీసుకుని వచ్చి అందరి సమక్షంలో ఉంచేశాడు. దాంతో అందరూ ఆనందించారు. ఇంకా చేయవలసినటువంటి పనే ఉంది, సముద్రాన్ని చిలకటమే కదా అనుకున్నారు. అథ పర్వత రాజానం తమనంతో మహాబలః ఉజ్జహార బలాద్ బ్రహ్మన్ సవనం సవనౌకసం. ఆ మందర పర్వతం ఎలా ఉందని వర్ణిస్తున్నారంటే అనేక రకములైనటువంటి వృక్షములతో నిండి ఉన్నది, శలయాళ్లతో నిండి ఉన్నది, అద్భుతమైనటువంటి అరణ్యంలో ఉండే జంతుజాలములతో నిండి ఉన్నది. అటువంటి పర్వతాన్ని అలవోకగా తీసుకుని వచ్చాడు ఆదిశేషుడు. సవనం సవనౌకసం, వనములతో నిండింది. అలాగే చేయబోయేటువంటి క్షీరసాగర మథనంలో ఆ సముద్రంలో అడుగు భాగానున్నటువంటి అమృతాన్ని అందించడానికి ప్రధానమైన సాధనమైనటువంటి ఆ మందర పర్వతాన్ని తీసుకొచ్చాడు. అందరూ కూడా కలిశారు అక్కడ. తతస్తేన సురాస్వార్థం సముద్రముపతస్థిరే తమూచు అమృతస్యార్థే నిర్మధిష్యామహే జలం. ఇంకా దేవతలందరూ కూడా పలుకుని ఇంకా మన సమస్య తీరిపోయినట్లే, మనం ప్రయత్నించి ఈ సముద్రాన్ని మధించి ఇందులో నుంచి అమృతాన్ని బయటికి తీద్దామంటే సముద్రుడు అన్నాడు, మీరందరూ ఒప్పందాలు బాగానే చేసుకున్నారు, వచ్చినటువంటి అమృతాన్ని మీరు పంచుకోవాలనుకుంటున్నారు, మరి నా సంగతి ఏమిటి? ఈ మథనమంతా జరిగేది నా మీదేగా. మీరు కవ్వం పెట్టి పెరుగుని చిలికినట్టు చిలుకుతూ ఉంటే నా దేహం అంతా కూడా ఎంత అట్టుడికి పోతుంది, ఎంత ఉద్రేకానికి లోనవుతుంది. నాలో దాగి ఉన్నటువంటి జలచరములు ఎన్నో ఉన్నాయి, జీవరాశులు ఎన్నో ఉన్నాయి, వాటిల్లో చాలామందికి అపకారం కలుగుతుంది. నా దేహం కూడా చాలా క్షీణిస్తుంది. కాబట్టి మీరు చేసేటువంటి ఆ చిలుకులో దుఃఖాన్ని భరించినందుకు గాను
నాకు మీరందరూ కూడా అమృతంలో భాగం ఇవ్వాలి అని కోరాడు. అపాంపతి రథో వాచ మమాప్యంశో భవేత్ తతః సోఢాస్మి విపులం మర్దం మందర భ్రమణాదితి. ఆ మందర పర్వతాన్ని తిప్పేటప్పుడు వచ్చేటువంటి శబ్దం కానీ ఆటోపం కానీ ఒక పెద్ద యుద్ధం జరుగుతున్నట్టుగా ఉంటుంది. అందువల్ల నాకు కూడా భాగం కావాలి అంటే సరే అన్నారు దేవతలందరూ కూడా. ఇంకా పరమాత్మ శ్రీ మహావిష్ణువు కూర్మ అవతారాన్ని ధరించాడు. ఊచుశ్చ కూర్మ రాజానం అకూపారే సురాసురా. ఓ కూర్మరాజమా, నీవు ఈ నీటిలో నిలిచి ఉండి మందర పర్వతం క్షీర సముద్రంలోకి కుంగిపోకుండా ఆ పర్వతాన్ని రక్షించవలసింది. అధిష్టానం గిరేరస్య భవాన్ భవితుమర్హతి. ఆ పర్వతం మందర పర్వతం సముద్రంలో కుంగిపోకుండా ఒక పీఠంలాగా స్థిరంగా నీవు నిలిచి మా అందరికీ కూడా సహకరించవలసింది అని చెప్పి ఆ కూర్మమూర్తి అయినటువంటి శ్రీ మహావిష్ణువుని ప్రార్థించారు. కూర్మేణ తు తథేత్యుక్త్వా పృష్ఠమస్య సమర్పితం తం శైలం తస్య పృష్ఠస్థం వజ్రేణేంద్రోన్యపీడయతు. కూర్మరాజు కూడా అంగీకరించాడు. అలాగే అన్నాడు, నా వీపు మీద ఏ విధమైనటువంటి బెదురు లేదు, ఎదురు లేదు, ఏమాత్రము చలనం ఉండదు, స్థిరంగా ఉంటాను. ధ్యానం చేసుకునేటువంటి వాళ్ళు కూర్మాసనంలో కూర్చుంటే ఆ ధ్యానం నిలబడుతుంది కదా, అదేవిధంగా ఇక్కడ కూడా జరగబోయేటువంటి కార్యసిద్ధిని సూచిస్తూ ఉన్నారు. ఇక్కడ కూర్మరూపుడై ఆ శ్రీ మహావిష్ణువు స్థిరంగా నిలిచి మందర పర్వతాన్ని భరించి అమృతాన్ని సాధించడానికి సహకరిస్తా అన్నాడు. వెంటనే దేవేంద్రుడు వచ్చాడు. తన దగ్గర ఉన్నటువంటి ఆయుధంతో ఆ మందర పర్వతాన్ని సరిచేశాడు. చిలకటానికి తగినటువంటి కవ్వంలా తయారు చేయాలిగా. ఆ పర్వతం పొడుగ్గానే ఉంది, కవ్వంలాగానే ఉంది. ఓసారి పైన 2 దెబ్బలేశాడు, కింద 2 దెబ్బలేశాడు. మధ్యలో తాడుగా సర్పాన్ని పెట్టవలసి ఉన్నది. ఇంకా ఒక కవ్వం ఆకారంలో వచ్చేటట్టుగా దేవేంద్రుడు దాన్ని సరిచేసి మంథానం మందరం కృత్వా తథా నేత్రంచ వాసుకిం దేవా మధితుమారబ్ధాః సముద్రం నిధిమంభసాం. ఈ రకంగా ఆ మందర పర్వతాన్ని కవ్వంగా చేశారు. చిలకటానికి సర్పరాజును ఏర్పాటు చేశారు. పరమేశ్వరుని యొక్క కంఠసీమనందు అలంకారమైనటువంటి వాసుకిని తాడుగా చేశారు. దేవతలందరూ కూడా మధించడం ప్రారంభించారు. దేవతలు రాక్షసులు ఇరువురు కూడా ఆ వాసుకి చెరొక పక్క పట్టుకున్నారు. అమృతార్థే పురా బ్రహ్మన్ తథైవాసురదానవాః ఏకమంతముపాశ్లిష్టా నాగరాజ్ఞో మహాసురాః. తలభాగంలో ఒకరు, తోకవైపు ఒకరు పట్టుకుని ఆ వాసుకిని మందర పర్వతానికి చుట్టి అటు ఇటు లాగుతూ ఉన్నారు. పెద్ద శబ్దము ఉత్పన్నమవుతూ ఉన్నది. ఆ వాసుకి పడగల నుంచి దారుణమైనటువంటి విషవాయువులు అన్నీ కూడా వెలువడుతూ ఉన్నాయి. విబుధా సహితా సర్వే యతః పుచ్చం తతస్థితాః వాసుకేరగ్రమాశ్లిష్టాః నాగరాజ్ఞో మహాసురాః. దేవతలేమో వాసుకి యొక్క తోక భాగం పట్టుకుంటే రాక్షసులేమో తెలివి లేకపోవటం వల్ల ఆ వాసుకు యొక్క పడగల భాగాన్ని పట్టుకున్నారు. ఎటైతే దేవతలున్నారో అక్కడే శ్రీ మహావిష్ణువు నిలుచుని కార్యాన్నంతా కూడా దిగ్విజయంగా నడిపిస్తూ ఉన్నాడు. అందరూ సహకరిస్తున్నారు. ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా తమ వంతు కార్యాన్ని అందిస్తూ ఉన్నారు. అందువల్లనే అంత పెద్ద కార్యం చక్కగా జరిగిపోతూ ఉన్నది. అనంతో భగవాన్ దేవః యతో నారాయణస్తతః శిర ఉత్క్షిప్య నాగస్య పునః పునరవాక్షిపత్ వాసుకే రథనాగస్య సహసా క్షిప్యత సురైః. అనంతుడున్నాడు, ఆదిశేషుడు. ఆయన ఏం చేస్తున్నాడంటే శ్రీ మహావిష్ణువు పక్కనే నుంచున్నాడు. ఒక పక్క వాసుకిని తాడుగా చేసి కవ్వంతో చిలుకుతూ ఉంటే మందర పర్వతంతో ఆ ఒత్తిడికి వాసుకి నోటి నుంచి వచ్చేటువంటి విషవాయువులన్నింటినీ కూడా ఆదిశేషుడు అక్కడ నిలబడి ఎత్తబడి ఉన్నటువంటి వాసుకి యొక్క అనేకములైన పడగల నుంచి వెలువడుతున్నటువంటి విషవాయువులన్నింటినీ కూడా తాను గ్రహిస్తూ రక్షిస్తూ ఉన్నాడు. అది అక్కడ అనంతుడు చేస్తున్నటువంటి పని.
ఇలా ప్రతి ఒక్కరూ కూడా ఆ కార్యము సాఫల్యం అవటానికి తమ వంతు కృషి చేస్తూ ఉన్నారు. క్షోణీచక్రధరంబు గ్రక్కదల దిక్కుల్మ్రోయగా ఆర్చి అక్షీణోత్సాహ సమేతులై రయమునన్ గీర్వాణులున్ పూర్వ గీర్వాణం వ్రాతము అబ్ధింత్రత్సునెడ తద్వ్యాకృష్ట నాగానన శ్రేణి ప్రోత్థ విషాగ్ని ధూమ వితతుల్ శేషన్ పయోదావళిన్. మాటి మాటికి ఆ రాక్షసులు దేవతలు కూడా చప్పట్లు కొడుతున్నారు. అద్భుతంగా ఒక పని చేసేటప్పుడు ఉత్సాహంతో గట్టిగా చెయ్యండి, గబగబా చెయ్యండి అని పరస్పరము ప్రోత్సహించుకుంటూ ఏ విధంగా అయితే కార్యాన్ని సాధిస్తారో అదేవిధంగా దేవతలు దానవులు ఇరువురు కూడా ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ చేతులు తడుతూ దిక్కులన్నీ కూడా మోగే విధంగా పిక్కటిల్లే విధంగా ఎప్పటికీ తగ్గిపోనటువంటి దివ్యమైన తేజస్సుతో కూడినటువంటి వాళ్ళై దేవతలు రాక్షసులు ఇరువురు కూడా ఆ క్షీర సముద్రాన్ని బాగా చిలుకుతూ ఉంటే ఆ వాసుకి నోటి నుంచి వెలువడినటువంటి అనేక రకములైన వాయువులన్నీ కూడా మేఘముల రూపాన్ని ధరించి ఆ ప్రదేశమంతా కూడా ఆవరించి ఉన్నాయి. వాసుకి ముఖము నుంచి వెలువడినటువంటి వాయువులనబడేటువంటి గొప్ప దారుణమైన దట్టమైన ఘనమైన మేఘములు అక్కడ ఏర్పడ్డాయి. సధూమాహ స్వర్చిషోవాతాహ నిష్పేతు అసకృన్ముఖాత్. అనేకమైన ముఖ సముదాయము నుంచి వాసుకి ముఖ సముదాయం నుంచి అగ్నిజ్వాలలు అదేవిధంగా అనేక రకములైన పొగలు కూడా వెలువడుతూ ఉన్నాయి. ఈ సందర్భంలో సందర్భానుగుణంగా ఇక్కడ కాలకూట విషం ఉద్భవం అవటం, ఆ విషాన్ని ఆ గరళాన్ని పరమేశ్వరుడు తన కంఠమునందు దాచుకోవటం అనేటువంటి చక్కని వృత్తాంతాన్ని సందర్భోచితంగా మనకు అందిస్తూ ఉన్నారు. విషం తీక్ష్ణం సముద్భూతం హాలాహలమితి శ్రుతం దేవాశ్చ దానవాశ్చైవ దగ్ధాస్తేన విషేణ. ఇలా వాళ్ళు ఆ పర్వతంతో చిలుకుతూ ఉంటే లోపల నుంచి విషం పుట్టుకొచ్చింది, హాలాహలం అనేటువంటి విషం పుట్టుకొచ్చింది. ఆ విష ప్రభావానికి ఎంతోమంది దేవతలు అదేవిధంగా రాక్షసులు కూడా కొంతమంది మరణించారు, కొంతమంది భయపడి పారిపోయారు. అపాక్రామంతతో భీత్యా విషాదమగమంతద. కొంతమంది అయితే అక్కడ ఉండలేక భయపడి పారిపోయారు. దేవతలంతా కూడా బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి, స్వామి ఈ రకంగా విషం పుట్టుకొచ్చింది, దానివల్ల దేవతలు రాక్షసులు ఇద్దరు కూడా భయపడుతూ ఉన్నారు, చాలామంది మరణిస్తూ ఉన్నారు, ఈ సందర్భంలో మీరే తగినటువంటి తరుణోపాయాన్ని కూడా తెలియజేయాలి. బ్రహ్మాణమబ్రువం దేవాః సమేత్యముని పుంగవై మధ్యమానే మృతే జాతం విషం కాలానల ప్రభం. చాలా దారుణమైనటువంటి గొప్పదైనటువంటి విషం పుట్టిందండి, దానివల్ల మేమంతా కూడా భయపడుతూ ఉన్నాము, ఆ విషం చేత దహింపబడుతూ ఉన్నాం, బాధింపబడుతూ ఉన్నాం. ఇంకా క్షీరసాగరాన్ని మధించేటువంటి శక్తి మాకెక్కడుంటుంది? తేన వై తాపితాలోకాః తత్ర ప్రతికురుష్వ. ఇక్కడ ఏం చేయాలో మీరు ఏదో ఒక కార్యాన్ని చేసి మా అందరినీ కూడా తిరిగి ఆ సముద్రాన్ని మధించే విధంగా చేయవలసింది అనగానే బ్రహ్మగారు ఆలోచించారు, పరమేశ్వరుని తలుచుకున్నారు. ఏవముక్తస్తదా బ్రహ్మా దధ్యౌ లోకేశ్వరం హరం. లోకములన్నింటినీ కూడా నడిపించేటువంటి ఆ పరమేశ్వరుణ్ణి ఒక్కసారి బ్రహ్మగారు తలుచుకున్నారు. త్రియక్ష్యం త్రిశూలినం రుద్రం దేవదేవముమాపతి. 3 నేత్రములతో విలసిల్లేటువంటి వాడు, శూలాయుధాన్ని ధరించినటువంటి వాడు రుద్రుడు, దేవదేవుడైనటువంటి ఉమాపతి పార్వతీదేవి భర్త అయినటువంటి ఆ పరమేశ్వరుని తలుచుకున్నారు. తదాధ చింతితో దేవః తజ్ఞాత్వా ధృతమాయయౌ. పిలిచిందే తడవుగా పరమేశ్వరుడు గబ 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 పరిగెత్తుకుంటూ వచ్చేశాడు. అయ్యో వీళ్ళందరికీ కూడా చాలా కష్టం వచ్చింది, దీని నుంచి వీళ్ళని నేను రక్షించాలి. తస్యాధ దేవః తత్సర్వం ఆచచక్షే ప్రజాపతి. బ్రహ్మగారు గబగబా దగ్గరికి వచ్చి, పరమేశ్వర కైలాసవాస, జరిగినటువంటి విచిత్రం ఇది, విషం పుట్టింది, దీని నుంచి నువ్వే మమ్మల్ని అందరినీ కూడా రక్షించాలి అనంగానే వెంటనే పరమేశ్వరుడు ఒక చిరునవ్వు నవ్వి, ఉడుగక ఒండురున్ చరచి ఒక బలంబున దేవదానవుల్ వడిగొని వార్ధినిట్లు తరువన్ విషముద్భవిల్లి నల్గడలను విస్ఫులింగములు
కప్పగవర్ణిన దానిన్ చెచ్చరన్ మృడు కడంగి పట్టుకొని మింగి గళంబున నిల్పే పొల్పుగన్. ఇంతసేపు కూడా వీళ్ళు క్షీరసాగరాన్ని మధించి విషం పుట్టిందని భయపడి పారిపోతూ ఉంటే ఎంతో లీలగా హేళగా ఒక మదించినటువంటి గజము ఎంతో చక్కగా తామర పువ్వుని తొండంతో అలా తీసుకున్నట్లుగా తేలికగా ఏమాత్రమూ కష్టపడకుండా ఆ గరళాన్ని తన చేత్తో అలా తీసుకుని ముద్ద చేసి నేరేడు పండు గొంతులో పెట్టుకున్నట్లుగా అలా ఉంచేసుకున్నట్టండి పరమేశ్వరుడు. ఈ విషయాన్ని పోతన వారు భాగవతంలో చాలా అత్యద్భుతంగా వర్ణించారు. అంటే ఇక్కడ మనకి తెలుసుకోవలసిన ముఖ్యమైనటువంటి అంశం, దేవతలందరూ కూడా కుటుంబ సభ్యుల్లా కనిపిస్తున్నారు. పోతన గారు కూడా వాళ్ళని ఎలా దర్శించారంటే, మన ఇంట్లో ఉన్నటువంటి మన బంధువులే, వీళ్ళు వేరొకరు కాదు, పరమేశ్వరుడు, అదేవిధంగా శ్రీ మహావిష్ణువు, ఇంద్రాది దేవతలు, బ్రహ్మ, వీళ్ళంతా కూడా అందరూ ఒక కుటుంబం. వాళ్ళందరూ కలిసి ఒక సత్కార్యాన్ని సాధిస్తూ ఉన్నారు అనే విధానంతో పరమేశ్వరుడు పార్వతీదేవిని ప్రశ్నిస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. విన్నావా ఓ పార్వతి, భాగవతంలో చెప్పినటువంటి పద్యం, కంటే జగముల దుఃఖము, ఈ జగాలు కష్టపడుతున్న విషయం నువ్వు చూచావు కదా ఓ పార్వతి. వింటే జలజనిత విషము వేడిమి, ఆ నీటి నుంచి, క్షీర సముద్రం నుంచి పుట్టినటువంటి ఆ విషము యొక్క శక్తి ఏమిటో తెలుసుకున్నావు కదా. ప్రభువైయుండుటకు ఆర్తుల ఆపద గెంటించుట ఫలము, ఒక మహారాజుగా నేనున్నాను, లేదా ఈ జగత్తుని నడిపించే నాయకుడిగా ఉన్నానంటే నేను ఏం చెయ్యాలి అంటే, నన్ను ఆశ్రయించినటువంటి వారి యొక్క కష్టాన్ని దుఃఖాన్ని పోగొట్టాలి. లేకపోతే నేనెందుకు? గెలిపించుట ఫలము, నేను గెలవటం కాదు, నన్ను ఆశ్రయించిన వాళ్ళు గెలిచే విధంగా ప్రయత్నం చెయ్యాలి. పరహితము సేయునెవ్వడు పరమహితుండగును, ఇతరులకు మేలు చేసేటువంటి వాడే నిజంగా హితకారి, పరమహితుడని పిలవబడతాడు. కేవలము మానవులకే కాదు, పంచభూతములకు కూడా మేలు చేసేవాడై ఉండాలి. పృథివ్యప్తేజో, వాయురాకాశములు, భూమి, గాలి, నీరు మొదలైనవి ఏవైతే ఉన్నాయో, ఆకాశము, నిప్పు, ఇవన్నీ కూడా మనం వాటిని ఎంతో పవిత్రంగా చూడాలి. వాటికి తగినటువంటి గౌరవాన్ని ఇవ్వాలి. వాటిలో కాలుష్యాన్ని మనం నింపకూడదు. పంచభూతముల పట్ల కూడా మనం అందరం కూడా హితులమై ఉండాలి అని పరమేశ్వరుడు చెబుతూ ఉన్నాడు. పరహితమే పరమ ధర్మము, పరహితునకు ఎదురు లేదు పర్వేందుముఖి. పున్నమి నాటి చంద్రుని వంటి అందమైనటువంటి ముఖపద్మము కలిగినటువంటి ఓ పార్వతి, నీకు తెలియజేసేది ఏంటంటే, ఇతరుల యొక్క మేలు ఎవరైతే కోరుకుంటారో వారే ధర్మాత్ములు. అలా హితాన్ని కోరుకోవటమే నిజమైనటువంటి ధర్మము అని ఆ పరమేశ్వరుడు తలచి ఆ విషయాన్ని స్వీకరిస్తే, పైగా చెబుతున్నాడు పరమేశ్వరుడు, ఈ విషయాన్ని నేను స్వీకరిస్తే ఏమవుతుందో తెలుసా? హరియును జగములు మెచ్చగా గరళము వారించుటొప్పు కమలదళాక్షి, హరిమదిన ఆనందించిన హరిణాక్షి జగంబులెల్ల ఆనందించు. ఈ విషయాన్ని నేను స్వీకరిస్తే బృహత్తరమైనటువంటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి విష్ణువు మొదలైన దేవతలంతా ఆనందిస్తారు. ముఖ్యంగా శ్రీహరికి ఎంతో ఆనందం కలుగుతుంది. ఆయనకు ఆనందం కలిగితే లోకాలన్నిటికీ ఆనందం కలిగినట్లే కదా. లోకములన్నింటికీ ఆనందం కలిగించటం కోసం నేను ఈ కార్యాన్ని చేస్తాను అని చెప్పి అలా తీసుకుని ఆ విషయాన్ని స్వీకరించాట. ఎవరైనా ప్రాణభిక్షతో మన దగ్గరకు వచ్చినప్పుడు వారిని రక్షించడమే తగినటువంటి పని. ఈ ప్రాణములంటారా అశాశ్వతమైనటువంటివి, క్షణభంగురములు, అవి ఏనాటికైనా పోవలసిందే. కాబట్టి ఆశ్రయించినటువంటి వారిని రక్షించటమే ప్రధానమైనటువంటి కార్యము అని తలచి ఆ పరమేశ్వరుడు విషాన్ని స్వీకరించాడు. పీతమాత్రే విషే తత్ర రుద్రేణ అమిత తేజస తచ్చుత్వా దేవ దేవేశ లోకస్యాస్య హితేప్సయ అపిబత్తద్విషం రుద్ర కాలానల సమప్రభం కంఠే నిహితవాన్ దేవ దేవానాం హితకామ్యయ యస్మాత్తు నీలతా కంఠే నీలకంఠ తతస్మృత. ఆ విషాన్ని లోపలికి పోనివ్వకుండా, బయటికి రానివ్వకుండా పరమేశ్వరుడు తన కంఠంలో దాచిపెట్టాడు. కాబట్టి నల్లనైనటువంటి కంఠము కలిగినటువంటి వాడు ఆయన నీలకంఠుడనేటువంటి పేరుతో ప్రసిద్ధి చెందాడు.
పీతమాత్రే విషేతత్ర రుద్రేణామిత తేజస దేవాః ప్రీతాః పునర్జగ్ముః చక్రుర్వై కర్మ తత్తథా. ఎప్పుడైతే పరమేశ్వరుడు ఆ విషాన్ని అవలీలగా స్వీకరించి పానం చేశాడో దేవతలు రాక్షసులు కూడా సంతోషించినటువంటి వారై మళ్ళీ వాళ్ళు చేయవలసినటువంటి కార్యక్రమంలోకి ఉద్యమించి మళ్ళీ ఆ సముద్రాన్ని, క్షీర సముద్రాన్ని మథించటం ప్రారంభిస్తూ ఉన్నారు. మధ్యమానే అమృతస్యార్థే భూయో వై దేవదానవై వాసుకే రథనాగస్య సహసా క్షిప్యతస్తుతై. ఆ వాసుకిని తాడుగా చేసి మందర పర్వతాన్ని చిలుకుతూ ఉంటే వాసుకి నోటి నుంచి వచ్చేటువంటి విపరీతమైనటువంటి జ్వాలలన్నీ కూడా ఎవరూ తట్టుకోలేకపోతూ ఉన్నారు అని వర్ణన చేస్తూ ఉన్నారు వ్యాస మహర్షి. ప్రధానంగా ఈ ఘట్టంలో మనం తెలుసుకోవలసినటువంటి విషయం, కష్టములు వచ్చినప్పుడు బెదిరి పారిపోకుండా ధైర్యంతో వాటిని ఎదుర్కొనేటువంటి ప్రయత్నం చేయాలి. లోక కళ్యాణం కోసం తలపెట్టినటువంటి కార్యములలో పాలు పంచుకోవాలి. ఈర్ష్యాద్వేషములు లేకుండా పరస్పరమైనటువంటి సహకారంతో ఘనమైనటువంటి కార్యాన్ని మనం సాధించేటువంటి ప్రయత్నం చేయాలి. సామాన్యులైనటువంటి వాళ్ళు మనని ఆశ్రయించినప్పుడు వారిని రక్షించాలి తప్ప తిరస్కరించకూడదు. అటువంటి వారికి భగవంతుని యొక్క అమితమైనటువంటి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. అదేవిధంగా ఒక కుటుంబం ఉందనుకోండి, ఆ కుటుంబంలో అనేక రకములైనటువంటి అభిప్రాయాలు ఉంటూ ఉంటాయి. నలుగురుంటే నలుగురిలో ఒక్కొక్కళ్ళ అభిప్రాయం ఒక్కో విధంగా ఉంటుంది. కానీ కుటుంబం కోసం మనం ఏం చేయాలంటే దాన్నంతా కూడా ఏకీకృతం చేసి ఆ కార్యాన్ని సాధించుకోవాలి అనేటువంటి విషయాన్ని మనకి ఈ వృత్తాంతం ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ దేవతలు, దానవులు అందరూ కూడా ఏమాత్రము హెచ్చుతగ్గులు లేకుండా శ్రీహరికి ఆనందమైతే శివునికి ఆనందం, శివునికి ఆనందం కలిగితే అది శ్రీ మహావిష్ణువునకు ఆనందం. వారిద్దరూ కూడా పరస్పరము ఒకరి హితాన్ని ఒకరు కోరుకుంటూ దేవతలందరికీ కూడా సహకరించి ఘనమైనటువంటి కార్యాన్ని సాధిస్తూ ఉన్నారు. కాబట్టి పరమాత్ముని సన్నిధిలో సహనం ఉండాలి తప్ప అహంకారం అనేటువంటిది ఉండకూడదు. మనకిష్టమైనటువంటి రూపములను, స్వరూపములను మనం ప్రార్థన చెయ్యాలి. కానీ వారందరూ కూడా ఎల్లప్పుడూ ఒక కుటుంబంలో ఉంటూ ఒకే పరమాత్మ అనేక రూపములను ధరించినటువంటి వాడై తన కార్యములను చిత్ర విచిత్రంగా నిర్వహిస్తూ ఉంటాడు. కాబట్టి అహంకారం అనేటువంటిది ఎవరికీ ఉండకూడదు. సమష్టిగా ఐక్యతతో కార్యాన్ని సాధించాలి. పూర్వం ఇదే విధంగా నత్కీరుడనేటువంటి పేరు కలిగినటువంటి ఒక మహాకవి ఉండేవాడు ఒక రాజుగారి ఆస్థానంలో. ఆ నత్కీరుడనేటువంటి మహాకవి ఎవరైతే సభకొస్తారో వాళ్ళందరినీ కూడా వాదంలో ఓడించి పంపిస్తూ ఉండేవాడు. అతని ధాటికి ఎవరూ కూడా గెలిచేటువంటి వారు కాదు. అటువంటి సమయంలో ఒకానొకసారి ఆ గ్రామంలో ఉండేటువంటి ఒక బ్రాహ్మణోత్తముడు దుర్భిక్షం రావటం వల్ల ఆ ఊరు విడిచి వెళ్దాం అనుకున్నాడు. కానీ నిరంతరము కూడా పరమేశ్వరునికి అభిషేకాదులన్నీ ఆచరిస్తూ ఉండడం వల్ల ఆ గ్రామాన్ని విడిచి వెళ్ళలేక పరమేశ్వరుని ప్రార్థించాడు. పరమేశ్వర, నీ అనుగ్రహం ఉన్నట్లయితే నేను ఇక్కడ ఉండగలుగుతాను, లేకపోతే ఈ గ్రామాన్ని విడిచి వెళ్ళవలసిందే అంటే పరమేశ్వరుడు ఒక పద్యం రాసి ఇచ్చాడు ఆ బ్రాహ్మణోత్తమునకు. ఈ పద్యం తీసుకుని వెళ్ళి నీవు రాజుగారి యొక్క ఆస్థానంలో వినిపించినట్లయితే మహారాజు గారు సంతోషిస్తారు, నీకు చక్కని బహుమానాలు ఇస్తారు, వెళ్ళవలసిందని చెప్పి పంపిస్తే ఆ బ్రాహ్మణోత్తముడు ఆ శ్లోకాన్ని తీసుకుని మహారాజు గారి ఆస్థానంలో ప్రవేశిస్తాడు. ప్రవేశించి మహారాజు గారి సన్నిధిలో నత్కీరుడు అక్కడే కూర్చుని ఉంటాడు. శ్లోకాన్ని, పద్యాన్ని చదువుతాడు. ఆ పద్యంలో ఉన్న భావం ఏమిటి అంటే, కేశములు సహజంగానే పరిమళవంతములైనటువంటివి అని ఉంటుంది. కేశములకు సహజమైనటువంటి పరిమళం ఉండదు కదా. కానీ కవిత్వ ధోరణిలో పరమేశ్వరుడు రాసి పంపించాడు, కేశములు అనేటువంటివి సహజ పరిమళవంతములు అని పంపించాడు. అలా పంపించేటప్పటికి ఆ నత్కీరుడికి అవరోధం అయిపోయింది ఆ వాక్యం. ఎక్కడా కూడా కేశములకు సువాసన ఉండడం జరగదనుకున్నాడు. కానీ రాసింది ఎవరంటే పరమేశ్వరుడు. పరమేశ్వరుడికి తెలుసు ఆ విషయం. ఎందువల్లంటే కైలాసంలో పార్వతీదేవి సన్నిధిలో ఆయన ఉంటాడు.
పార్వతీదేవి కేశములు సహజ సిద్ధమైనటువంటి పరిమళములు కలిగినటువంటివి, అందువల్ల ఆయన ఆ రకంగా రాశాడు. కానీ ఆ పద్యం వినేటప్పటికీ నత్కీరుడు అన్నాడు, ఇది కవి సమయం కాదు, ఇందులో సరైనటువంటి వర్ణన లేదన్నాడు. అనేటప్పటికి బ్రాహ్మణోత్తముడు చిన్నబుచ్చుకుని ఆ పద్యం తీసుకుని మళ్ళీ సరాసరి శివుడి దగ్గరికి వెళ్ళాడు. పరమేశ్వర, ఈ రకంగా జరిగింది, నీ గొప్పతనం నువ్వు చెప్పావు, కానీ అక్కడికి వెడితే ఆ మహాకవి మాత్రం ఇది కాదన్నాడంటే, సరే చూద్దాం పద, నేనే వస్తానని పరమేశ్వరుడు మారువేషంలో ఆస్థానంలోకి వచ్చాడు. వచ్చి ఆ పద్యాన్ని వినిపించాడు. ఈ పద్యం నేనే రచించాను, ఇందులో ఆక్షేపణ ఎవరికి ఉందన్నాడు. వెంటనే నత్కీరుడు లేచి, నాకే ఆక్షేపణ ఉంది, కేశములకు సుగంధం అనేటువంటిది ఉండదు, ఎందువల్ల ఇలా రాశారో కానీ ఇది అసంబద్ధం అన్నాడు. అనేటప్పటికీ పరమేశ్వరునికి విపరీతమైనటువంటి ఆగ్రహం వచ్చేసింది. ఏమయ్యా, రాసినటువంటి వాడిని నేనే పరమేశ్వరుణ్ణి అని చెప్పి తన నిజస్వరూపాన్ని చూపించాడు. చూపించినప్పటికీ కూడా పండితుడు మారలేదు. ఆ పండితుడు నత్కీరుడు అంటున్నాడు, పరమేశ్వరుడు కానీ ఎవరు రాసినా కూడా కేశములకు సుగంధం ఉండడం అనేటువంటిది జరగని పని. నిజమేగా, అది నిజమే, కానీ అది మానవ లోకంలో, కానీ దివ్యలోకాల్లో ఉండేటువంటి అపరిమితమైనటువంటి మహిమలు కలిగిన వారి యొక్క కేశ సంపద ఎలా ఉంటుందో మనకేం తెలుసు. కానీ పరమేశ్వరుడని తెలిసి కూడా మూర్ఖంగా తాను పట్టినటువంటి పట్టు మీదే నిలబడ్డాడు నత్కీరుడు. దాంతో పరమేశ్వరునికి విపరీతమైనటువంటి ఆగ్రహం వచ్చి, నీకు కుష్ఠరోగం వస్తుందని శపించాడు. ఆ తరువాత తెలుసుకున్నాడు నత్కీరుడు, పెద్దల ఎడల ఏ విధంగా మనం మసులుకోవాలి, ఏ విధమైనటువంటి భావంతో ఉండాలి, పెద్దల్ని గౌరవించాలి కదా. పరమేశ్వరుడు అంతటి వాడు వస్తే నేను ఈ రకంగా చిన్నబుచ్చానని బాధపడ్డాడు. తరువాత పరమేశ్వరుడు కూడా అనుగ్రహించాడు. కైలాస శిఖరాన్ని దర్శించినట్లయితే నీ కుష్ఠరోగం పోతుందని చెప్పాడు పరమేశ్వరుడు. కానీ కైలాసం దాకా వెళ్ళి చూడగలడా? అందువల్ల కాళహస్తి ఆ పరమేశ్వరుణ్ణి దర్శించుకుని ఆ నత్కీరుడు తనకున్నటువంటి ఆ కుష్ఠరోగాన్ని కాస్త పోగొట్టుకున్నాడు. అంటే మనలో ఎన్ని శక్తి సామర్థ్యములు ఉన్నప్పటికీ కూడా, మనం ఎంత పండితులమైనప్పటికీ కూడా అందరినీ చక్కగా గౌరవించుకుంటూ ప్రేమాభిమానములతో సమన్వయంతో వినయభావంతో గనక మనం ప్రవర్తించినట్లయితే ఈ దేవతలు రాక్షసులు అలాగే అనేక మంది బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వీళ్ళంతా కలిసికట్టుగా ఒక కుటుంబంలాగా ఏ విధంగా అత్యద్భుతమైనటువంటి ఈ క్షీర సముద్రాన్ని మధించడానికి సహకరించారో అలాగే మనం సమాజం యొక్క శ్రేయస్సుకి ఉపకారం అవ్వగలుగుతాము. విద్యతో పాటు వినయాన్ని కూడా సమంగా పెంచుకోవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మధ్యమానే అమృతస్యార్థే భూయో వై దేవదానవై వాసుకే రథనాగస్య సహసా క్షిప్యతస్తుతై సధూమా సోర్చిషోవాతా నిష్పేతు అసకరన్ముఖాత్ తే ధూమసంఘా సంభూతా మేఘసంఘా సవిద్యుత. ఈ రకంగా వాళ్ళు క్షీరసాగరాన్ని మధిస్తున్నటువంటి సందర్భంలో ఆ వాసుకి యొక్క పడగల నుంచి అనేక రకములైనటువంటి విషవాయువులన్నీ కూడా వెలువడి, అదేవిధంగా అగ్నిజ్వాలలు వెలువడి అక్కడ ఉద్ధృతమైనటువంటి వాతావరణం ఏర్పడుతూ ఉన్నది. ఆ వెలువడినటువంటి పొగలన్నీ కూడా మేఘములుగా ఏర్పడుతూ ఉన్నాయి. అటువంటి సందర్భంలో దేవతలందరూ కూడా ఆ శ్రీ మహావిష్ణువును పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ వారు చేయదగినటువంటి కార్యాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. పరమేశ్వరుడు అద్భుతంగా హాలాహలాన్ని తన కంఠమునందు ఉంచుకుని రాబోయేటువంటి విపరీతం నుంచి అందరినీ కూడా రక్షించి భక్తవ శంకరుడు అనిపించుకున్నాడు. ఈనాడు ఇంతవరకు ఈ వృత్తాంతాన్ని మనం యథాశక్తి తెలుసుకున్నాం. మరికొన్ని విషయాలు రేపటి ప్రవచనంలో తెలుసుకుందాం. అంతవరకు స్వస్తి. ఇప్పుడు ఆచార్యుల వారు ఈ శ్లోకాలన్నీ కూడా మన చేత పారాయణ చేయిస్తారు. ఓం నమో వెంకటేశాయ. అథ శ్రీ మహాభారతే ఆది పర్వణి ఆస్తిక పర్వణి అమృతమంథనే అష్టాదశోऽధ్యాయః అమృతలిప్సుభిః దేవాసురైః సముద్రమంథనం
సముద్రమంథనం అనేకవిధరత్నానాం అనేకవిధరత్నానాం అమృతస్య అమృతస్య ఉత్పత్తిః ఉత్పత్తిః భగవతా భగవతా ధృత ధృత మోహినీ రూపేణ మోహినీ రూపేణ దైత్యగణ సకాశాత్ దైత్యగణ సకాశాత్ అమృతహరణం చ అమృతహరణం చ సౌతిరువాచ సౌతిరువాచ తథేతి చాబ్రవీద్ విష్ణుః తథేతి చాబ్రవీద్ విష్ణుః బ్రహ్మణా సహ భార్గవ బ్రహ్మణా సహ భార్గవ అచోదయదమేజాత్మా అచోదయదమేయాత్మా ఫణీంద్రం పద్మలోచనః ఫణీంద్రం పద్మలోచనః తతోనంతః సముత్థాయ తతోనంతః సముత్థాయ బ్రహ్మణా పరిచోదితః బ్రహ్మణా పరిచోదితః నారాయణేన చాప్యుక్తః నారాయణేన చాప్యుక్తః తస్మిన్ కర్మణి వీర్యవాన్ తస్మిన్ కర్మణి వీర్యవాన్ అథ పర్వతరాజానం అథ పర్వతరాజానం తమనంతో మహాబలః తమనంతో మహాబలః ఉజ్జహార బలాద్ బ్రహ్మన్ ఉజ్జహార బలాద్ బ్రహ్మన్ సవనం సవనౌకసం సవనం సవనౌకసం తతస్తేన సురాः సార్ధం తతస్తేన సురాः సార్ధం సముద్రముపతస్థిరే సముద్రముపతస్థిరే తమూచురమృతస్యార్థే తమోచురమృతస్యార్థే నిర్మథిష్యామహే జలం నిర్మధిష్యామహే జలం అపాంపతిరథోవాచ అపాంపతిరథోవాచ మమాప్యంశో భవేత్తతః మమాప్యంశో భవేత్తతః సోఢాస్మి విపులం మర్దం సోఢాస్మి విపులం మర్దం మందరభ్రమణాదితి మందరభ్రమణాదితి ఊచుశ్చ కూర్మ రాజానం ఊచుశ్చ కూర్మ రాజానం అకూపారే సురాసురాః అకూపారే సురాసురాః అధిష్టానం గిరేరస్య అధిష్టానం గిరేరస్య భవాన్ భవితుమర్హతి భవాన్ భవితుమర్హతి కూర్మేణ తు తథేత్యుక్త్వా కూర్మేణ తు తథేత్యుక్త్వా పృష్ఠమస్య సమర్పితం పృష్ఠమస్య సమర్పితం తం శైలం తస్య పృష్ఠస్థం తం శైలం తస్య పృష్ఠస్థం వజ్రేణేంద్రోన్యపీడయతే వజ్రేణేంద్రోణ్యపీడయత్ మంథానం మందరం కృత్వా మంథానం మందరం కృత్వా తథా నేత్రం చ వాసుకిం తథా నేత్రం చ వాసుకిం దేవామథితుమారబ్ధాః దేవామథితుమారబ్ధాః సముద్రం నిధిమంభసాం సముద్రం నిధిమంభసా అమృతార్థే పురా బ్రహ్మన్ అమృతార్థే పురా బ్రహ్మన్ తథైవాసురదానవాః తథైవాసురదానవాః ఏకమంతముపాశ్లిష్టాః ఏకమంతముపాశ్లిష్టాః నాగరాజ్ఞో మహాసురాః నాగరాజ్ఞో మహాసురాః విబుధాः సహితాः సర్వే విబుధాః సహితాః సర్వే యతః పుచ్చం తతస్థితాః యతః పుచ్చం తతస్థితాః వాసుకేరగ్రమాశ్లిష్టాః వాసుకేరగ్రమాశ్లిష్టాః నాగరాజ్ఞో మహాసురాః నాగరాజ్ఞో మహాసురాః అనంతో భగవాన్ దేవః అనంతో భగవాన్ దేవః యతో నారాయణస్తతః యతో నారాయణస్తతః శిర ఉత్క్షిప్య నాగస్య శిర ఉత్క్షిప్య నాగస్య పునః పునరవాడిపతే పునః పునరవాడిపత్ వాసుకేరథ నాగస్య వాసుకేరథ నాగస్య సహసా క్షిప్యతః సురైః సహసా క్షిప్యతః సురైః సధూమాः సార్త
సార్చిషో వాతాః సధూమాస్సార్చిషో వాతాః నిష్పేతురసకృన్ముఖాత్ నిష్పేతురసకృన్ముఖాత్ విశంతీక్ష్ణం సముద్భూతం విషం తీక్ష్ణం సముద్భూతం హాలాహలమితి శ్రుతం హాలాహలమితి శ్రుతం దేవాశ్చ దానవాశ్చైవ దేవాశ్చ దానవాశ్చైవ దగ్ధాస్తేన విషేణః దగ్ధాస్తేన విషేణః అపాక్రామంస్తతో భీత్యా అపాక్రామంస్తతో భీత్య విషాదవగమంస్తదా విషాదమగమంస్తదా బ్రహ్మాణమబ్రువన్ దేవాః బ్రహ్మాణమబ్రువన్ దేవాః సమేత్య మునిపుంగవైః సమేత్య మునిపుంగవైః మధ్యమానే మృతే జాతం మధ్యమానే మృతే జాతం విషం కాలానలప్రభం విషం కాలానలప్రభం తేన వైతాపితా లోకాః తేన వైతాపితా లోకాః తత్ర ప్రతికురుష్వః తత్ర ప్రతికురుష్వః ఏవముక్తస్తదా బ్రహ్మా ఏవముక్తస్తదా బ్రహ్మ దధ్యౌ లోకేశ్వరం హరం దధ్యౌ లోకేశ్వరం హరం త్రియక్షం త్రిశూలినం రుద్రం త్రియక్షం త్రిశూలినం రుద్రం దేవదేవముమాపతిం దేవదేవముమాపతిం తథాథ చింతితో దేవః తదాథ చింతితో దేవః తజ్ఞాత్వా ధృతమాయయౌ తజ్ఞాత్వా ధృతమాయయౌ తస్యాథ దేవస్తత్సర్వం తస్యాథ దేవస్తత్సర్వం ఆచచక్షే ప్రజాపతిః ఆచచక్షే ప్రజాపతిః తచ్ఛ్రుత్వా దేవదేవేషు తచ్ఛ్రుత్వా దేవదేవేషో లోకస్యాస్య హితేప్సజా లోకస్యాస్య హితేప్సయా అపిబత్తద్విషం రుద్రః అపిబత్తద్విషం రుద్రః కాలానలసమప్రభం కాలానలసమప్రభం కంఠే నిహితవాన్ దేవః కంఠే నిహితవాన్ దేవః దేవానాం హితకామ్యయా దేవానాం హితకామ్యయా యస్మాత్తు నీలతా కంఠే యస్మాత్తు నీలతా కంఠే నీలకంఠస్తత స్మృతః నీలకంఠస్తత స్మృతః పీతమాత్రే విషే తత్ర పీతమాత్రే విషే తత్ర రుద్రేణామిత తేజసా రుద్రేణామిత తేజసా దేవాః ప్రీతాః పునర్జగ్ముః దేవాః ప్రీతాః పునర్జగ్ముః చక్రుర్వై కర్మ తత్తథా చక్రుర్వై కర్మ తత్తథా మధ్యమానే మృతస్యార్థే మధ్యమానే మృతస్యార్థే భూయో వై దేవదానవైః భూయో వై దేవదానవైః వాసుకే రథనాగస్య వాసుకే రథనాగస్య సహసా క్షిప్యతస్తుతైః సహసా క్షిప్యతస్తుతైః సధూమాస్సార్చిషో వాతాః సధూమాస్సార్చిషో వాతాః నిష్పేతురసకృన్ముఖాత్ నిష్పేతురసకృన్ముఖాత్ తే ధూమసంఘాః సంభూతాః తే ధూమసంఘాः సంభూతాः మేఘసంఘాః సవిద్యుతః మేఘసంఘాः సవిద్యుతాः. పారాయణ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు ఆచార్యుల వారు మనందరికీ కూడా విదుర నీతి అనే అంశాన్ని అందిస్తారు. ఆ అంశాన్ని కూడా శ్రవణం చేసి భగవానుని అనుగ్రహానికి పాత్రులమవుదాం. ఓం నమో వెంకటేశాయ. నమోస్తు తే వ్యాస విశాల బుద్ధే. వ్యాస విదురులకి నమస్కారం చేసుకుంటూ ఈరోజు మనం విదుర నీతిలోకి ప్రవేశించబోయే ముందు కొన్ని విషయాలను చెప్పుకోవలసి ఉంది. అద్భుతమైనటువంటి సాగరమథన ఘట్టాన్ని ఈరోజు మనం స్మరణం చేసుకున్నాం. ఇది చాలా దివ్యమైనటువంటి ఘట్టం. దీన్ని విన్నంతనే అనేకమైనటువంటి శుభాలు కలుగుతాయని పెద్దవాళ్ళు ఫలశ్రుతిని చెప్పారు. అంతేకాకుండా దీనిలో ఒక అంతరార్థాన్ని కూడా చెప్తారు. దేవదానవులంటే ఎవరో కాదు, మనలో ఉండేటువంటి మంచి చెడుల ఆలోచనల సమాహారమే. వీటిని మనం మథనం చేసుకున్నప్పుడు కామక్రోధ రూపమైనటువంటి విషం బయటకు వస్తుంది. దాన్ని గ్రహించి మనల్ని రక్షించేటువంటిది ఆచార్యుడు. అందుకే శివాజ గురవే నమః అంటాం.
పరమేశ్వరుడి యొక్క స్థానం ఏమిటి అనేది దేవతల్లో ఈ సందర్భంలోనే మనకు బాగా తెలుస్తుంది. ఎందుకు ఈ మాట చెప్పడం, ఈ రెండు మాటలు చెప్పడం అంటే, ఆ హాలాహల భక్షణం చేయడం అనేటువంటిది సామాన్యమైనటువంటి విషయం కాదు. జ్వాలోగ్ర సకలామరాతి భజద అంటారు. ఓ పక్క దేవతలందరూ భయపడుతూ ఉంటే చిన్న నేరేడు పండులాగా విషాన్ని స్వీకరించాడంటే లోకక్షేమకాంక్ష పరమేశ్వరుడిలో ఎంత ఉంటుందో అర్థం చేసుకోవాలి. ఒకచోట అంటాడు, కింబ్రూమస్తవ సాహసం పశుపతే కస్యాస్తి శంభో భవద్ధైర్యం చేదృశమాత్మన స్థితిర్యంచాన్యై కథం లభ్యతే. భ్రశ్యద్దేవగణం త్రసన్మునిగణం. భ్రశ్యద్దేవగణం అంటాడు, దేవతలందరూ ఒక పక్క పరిగెడుతూ ఉంటారు. త్రసన్మునిగణం, మునులందరూ కాపాడు కాపాడు అని అరుస్తూ ఉంటాడు. అరుస్తూ ఉంటే అలాంటి సందర్భంలో పరమేశ్వరుడు నిర్భయంగా నిలబడి హలాహలాన్ని స్వీకరించి జగత్తును రక్షించాడని చెప్తాడు. ఇలాంటి పరమేశ్వరుణ్ణి అపవిత్రుడని, శ్మశానంలో ఉంటాడని పాపం కొంతమంది విమర్శ చేస్తూ ఉంటారు. శ్మశానంలో ఉంటాడు కాబట్టి పరమేశ్వరుణ్ణి తలవకూడదని ప్రత్యేకించి చెప్తారుట. అందుకోసం ఈ మాట చెప్పడం, అయ్యా పరమేశ్వరుడు శ్మశానంలో ఉంటున్నాడంటే శ్మశానం కూడా ఎవరి అడుగుతో మహాపవిత్రమైపోతూ ఉంటుందో అలాంటివాడు పరమేశ్వరుడు. అందుకోసం పరమేశ్వరుణ్ణి శ్మశానంలో పెట్టారు దేవతలందరూ కలిసి, దీన్ని కూడా పవిత్రం చేయవయ్యా అని. శివకేశవ భేదం మనకి భారతంలో అడుగడుగున కనబడుతూ ఉంటుంది. ఆ మాటకు వస్తే ఆంధ్ర భారతంలో శ్రీ విష్ణు రూపాయ నమశివాయ అని ప్రస్తావన చేశారు. శివకేశవుల యొక్క అభేదాన్ని స్మరణం చేసుకుంటూ పరమేశ్వరుడి యొక్క లోకక్షేమ కాంక్షని ఒకసారి స్మరణం చేసుకుంటే తృప్తి కనుక ఈ కొన్ని మాటలు చెప్పడం జరుగుతుంది. ఇక ఈనాడు చెప్పుకోబోయేటువంటి విదురనీతిలో కొన్ని శ్లోకాల్ని పరిశీలనం చేస్తే, సహజ బంధనాహ్యర్థా సహజాశ్చార్థ బంధనా అన్యోన్య బంధనావేత వినాన్యోన్యం నసిద్ధ్యత అంటారు. అన్యోన్య బంధనావేతౌ వినాన్యోన్యం నసిద్ధ్యత. ఈ శ్లోకానికి అర్థం ఏమిటి అంటే, ప్రపంచంలో మనిషికి డబ్బుని బట్టి, సంపదల్ని బట్టి, ప్రయోజనాల్ని బట్టి సహాయం లభిస్తూ ఉంటుందా, లేక సహాయం చేసేవాళ్ళు ఉండడం వల్ల మనిషికి డబ్బు లభిస్తుందా అనేది ప్రశ్న. అంటే డబ్బు ఉన్నవాడికి సహాయాలు అమరుతాయనే మాట నిజమే, సహాయం చేసేటువంటి వాళ్ళు ఎక్కువ ఉన్నవాడికి ప్రయోజనము డబ్బు లభిస్తుంది అన్నమాట నిజమే అంటాడు. ఇవన్నీ కూడా సమాజంలో పరస్పరం కలగలుపుకొని ఉంటాయి అంటారు. ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్పాలంటే, నేను ఒక వినాయకుడి బొమ్మని చేసుకోవాలనుకున్నాను, అది నేను కోరుకునేటువంటి అర్థం. ఈ బొమ్మ చేయాలి అంటే నాకు ఒక సహాయం అనేది కావాలి. సహాయం చేసేవాడు ఉన్నవాడే అర్థాన్ని పొందగలుగుతాడు. అలాగే సహాయం చేసేవాడు మన నుంచి ఇంకొక అర్థాన్ని కాంక్షిస్తాడు. కనుక పరస్పరం లంకె ఉంటుంది అని చెప్తారు. సమాజంలో మనం బాగా గమనిస్తే ప్రపంచమంతా అతలాకుతలం అవుతున్నా కూడా కూర్చున్న చోటు కదలకుండా అన్నీ దగ్గరకు వచ్చేటువంటి వాళ్ళు ఉంటూ ఉంటారు. ఇవన్నీ ఎలా లభిస్తూ ఉంటాయి వాళ్ళకి అంటే, తమకి సహాయం చేసేటువంటి వాళ్ళు ఉండడం వలనే ఇలా జరుగుతుంది. మరి సహాయం చేసేవాడు ఊరికే చేస్తాడంటే చేయడు, వీడి నుంచి వాడు కూడా ఏదో ఒక ప్రయోజనాన్ని ఆశిస్తాడు. కనుక సహాయం చేసేవాడు అర్థం మీద ఆధారపడతాడు, అర్థపుష్టి బాగా ఉన్నవాడు సహాయం చేసేవాడి మీద ఆధారపడతాడు. ఈ లోకంలో పరస్పరం పనవేసుకుని ఉంటాయి అని చెప్తాడు. ఈ మాట చెప్పడంలో ఆంతర్యం ఏమిటి అంటే, మనం ప్రపంచంలో మెలిగేటప్పుడు కూడా అవతల వాడికి సహాయం చెయ్యడము తెలియాలి, వాడి నుంచి నేర్పుగా మనం దేన్ని పొందాలో దాన్ని కూడా తెలుసుకోవాలి అంటాడు. ఇందుకు కర్ణ దుర్యోధనులు మనకు బాగా ఉదాహరణగా కనబడుతూ ఉంటారు. దుర్యోధనుడికి మొదటి నుంచి భయం ఎవరితో అంటే భీముడితో ఒక ఎత్తు అయితే అర్జునుడితో. భీముడితో తాను ఎలాగూ గెలవగలడు అని ఒక నమ్మకం. కానీ అర్జునుడితో సమానమైన ధనుద్ధారులు ఎవరు లేనప్పుడు ఎవరా అని ఎదురు చూస్తుంటే కర్ణుడు వస్తాడు. కనుక కర్ణుడిని దగ్గరికి తీస్తాడు దుర్యోధనుడు. ఆ సందర్భంలో కర్ణుడి సహాయం తీసుకుంటూనే తన అర్థాన్ని అంటే తన రాజ్యంలో కొంత భాగాన్ని కర్ణుడికిచ్చి దగ్గరికి చేర్చుకుంటాడు. కనుక అర్థము సహాయము అనేవి పరస్పరం అపేక్షణీయములు అని చెప్తారు. దీన్ని ఎరిగి ప్రపంచంలో నడుచుకునేటువంటి వాడికి ఎప్పుడు కూడా పతనం అనేది ఉండదయ్యా అంటారు. ఆ తర్వాత ఉత్పాద్యపుత్రాన్ నృణాంశ్చ కృత్వా వృత్తించ తేభ్యోను విధాయ కాంచిత్ స్థానే కుమారీ ప్రతిపాద్య సర్వా అరణ్య సంస్థోథ మునిర్బుభూషేత్ అంటారు. ఇంతకుముందు చెప్పినటువంటి శ్లోకంలో అర్థాన్ని సహాయాన్ని పొందాలి అని చెప్పారు కదా, చెప్తూ అక్కడ ఒక మాట చెప్పాడు. ఏమిటి అంటే, పాండవులు చాలా సహాయం కలవాళ్ళయ్యా, అంటే పాండవులకు అందరూ కూడా సహాయం చేస్తారు. నీ దగ్గర సంపద ఉంది, నువ్వు వాళ్ళని గనక తీసుకొచ్చి
తగినట్టుగా సత్కారం చేస్తే నీ వల్ల వాళ్ళ వల్ల నువ్వు కూడా పరస్పరం అభివృద్ధిలోకి వస్తారు అని చెప్తాడు. చెప్పి ఆ తర్వాత గృహస్థు మనిషి అయినటువంటి వాడికి ఎలాంటి లక్షణం ఉండాలో మరొక శ్లోకంలో చెప్తున్నారు. ఉత్పాద్యపుత్రాన్ అనృణాంశ్చ కృత్వా అన్నాడు. ఉత్పాద్యపుత్రాన్ సరైనటువంటి సంతానాన్ని కని వారి నెత్తిన అప్పుని పెట్టకుండా ఉండాలయ్యా మనిషి అనేవాడు అని చెప్పారు. ఈ మాట నేరుగా చెప్తే చాలామందికి బాధ కలగచ్చేమో, కానీ విదురులు ఎప్పుడు మాట్లాడినా కూడా నిష్పక్షపాతంగానే మాట్లాడతాడు. శాస్త్రంలో మనకు ఒక మాట ఉంది, రుణకర్త పితాశత్రువు అంటాడు. బాగా అప్పు చేసి కొడుకునెత్తిన పెట్టేటువంటి తండ్రి ఎప్పుడు కూడా శత్రువేనయ్యా అన్నాడు. ఇలా చెప్పడానికి కారణం ఏమిటి అంటే, కొడుకు తాను ఎదగాల్సినటువంటి వయసులో తండ్రి చేసిన అప్పునే తీరుస్తూ ఉంటే ఇక ఎదగడం ఏముంటుంది? ఆ అప్పంతా తీరేసరికి ఇతను ముసలివాడైపోతాడు. అనుభవించాల్సిన సుఖాలన్నీ పక్కకెళ్ళిపోతే ఎప్పుడో వృద్ధాప్యంలో జరిగింది తలుచుకుని మళ్ళీ తన తండ్రిని తిట్టుకుంటూ ఉంటాడు. అలాంటి పరిస్థితి రాకూడదు అంటే అనృణాంశ్చ కృత్వా, కొడుకుల్ని కని చదివించి అప్పు చేయకుండా ఉండేవాడు చాలా గొప్పవాడయ్యా. ఆ తర్వాత వృత్తించతేభ్యోను విధాడ కాంచిదు, పూర్వకాలంలో కొడుకుకి ఎలాంటి వృత్తి కావాలి అనేటువంటి బాధ్యత కూడా తండ్రి తీసుకునేవాడును అని మనకి ఈ మాట అర్థమవుతుంది. కొడుకుకి ఏదైనా వృత్తిని చూపించి స్థానే కుమారీ, కూతుర్లని కంటే సరైనటువంటి వివాహాన్ని చేసి మనిషి అనేవాడు కుటుంబ బాధ్యతల నుంచి ఖచ్చితంగా తప్పుకోవాలి అని చెప్తున్నారు. ఈ మాట ఒక రకంగా చెప్పాలంటే ఒక హెచ్చరికగా తీసుకోవచ్చు. అరణ్య సంస్థోథము నిర్బుభూషేత్, జీవితంలో ఇక కొడుకులు కూతుర్లు వీళ్ళందరూ సరైనటువంటి స్థితికి వచ్చాక అరణ్యానికి వెళ్ళి ఒక ముని వేషంలో తపస్సు చేసుకోవాలి, అంటే మునివృత్తిని అవలంబించాలి అని చెప్తున్నారు. ఆనాడు అరణ్యాలలో అనేకమైనటువంటి మునులు ఉన్నప్పుడు మునుల పర్యవేక్షణలో పెద్దవారందరూ కూడా తపస్సు చేస్తూ తపస్సులో తమ తనువులు చాలించేవారు అధిక భాగం. అదే పరిస్థితి ఈనాడు వృద్ధాశ్రమాల్లో మనకు కనబడుతూ ఉంటుంది. అయితే ఫలితం మాత్రం అలా ఉందా అంటే మనం అలా ఉంది అని చెప్పలేం. ఆనాడు వృద్ధాప్యం రాగానే వాళ్ళుగా వెళ్ళిపోయి ఉండేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈనాడు వృద్ధాశ్రమాల్లో ఇప్పుడిప్పుడు పరిశీలన చేస్తుంటే కనబడుతుంది వాళ్ళు కూడా వైరాగ్యాన్ని జ్ఞానాన్ని అవలంబించడం, ప్రత్యేకంగా ఇదంతా వ్యర్థమైన భావన చేయడం కొన్ని చోట్ల మనకు కనబడుతూ ఉంటుంది. అలాంటి కాలం మళ్ళీ రావాలని మనసారా భావిస్తూ తర్వాత శ్లోకాన్ని పరిశీలిస్తే, హితంయత్ సర్వభూతానాం ఆత్మనశ్చ సుఖావహం తత్కుర్యాదీశ్వరే హ్యేతన్మూలం సర్వార్థ సిద్ధరే అంటాడు. మనిషి ఇలా జీవితాన్ని గడపడమే కాకుండా, అంటే ముందు చేయాల్సిన పని చేసి తర్వాత భగవంతుణ్ణి స్మరణం చేసుకోవడమే కాకుండా కొన్ని లక్షణాలు మనిషి అలవరుచుకోవాలయ్యా అని చెప్పారు. అందులో మొదటిది ఏమిటి అంటే, సర్వభూతములకి ముందు మంచి కలగడం అనేదాన్ని, మంచి చేయడం అనేదాన్ని నేర్చుకోవాలి. ఆత్మనశ్చ సుఖావహం, అందరికీ మంచి చెయ్యాలి కదా అని తనని తాను ఏడిపించుకోకూడదు అని చెప్తారు. తనకు లోకానికి క్షేమమైనటువంటి దాన్ని చెయ్యాలి. తత్కుర్యాదీశ్వరే హ్యేతన్మూలం సర్వార్థ సిద్ధడే, ఈశ్వరుడే ఫలాన్ని ఇచ్చేటువంటి వాడు కనుక ఆయన మెచ్చేలాగా కూడా సిద్ధి కలిగేలాగా పని చేయాలని చెప్తారు. ఈ మాట చెప్పడంలో అర్థం ఏమిటి అంటే, ఇన్ని చెప్పినటువంటి గుణాలన్నీ ఎందులో ఉంటుంది అంటే ఒక్క యజ్ఞంలో ఉంటుంది. యజ్ఞం చేయడం వల్లనే లోకక్షేమం కలుగుతుందని చాలా స్పష్టంగా చెప్పారు. మనకి అరణ్యకాండలో అరణ్య పర్వంలో ధర్మరాజు ఒక మాట చెప్తాడు కదా. ధర్మరాజు గురించి చెప్తూ లోకక్షేమం కలగాలని చెప్పి ధర్మరాజు అడవిలో కూడా యజ్ఞం చేస్తూ ఉంటాడని చెప్తారు. అడవిలో యజ్ఞం చేయడం ఎందుకు అంటే, అడవిలో ఉండేటువంటి ప్రాణులన్నీ బాగుండాలి, అరణ్యమంతా వృద్ధిలోకి రావాలి అని ఆయన యజ్ఞం చేస్తూ ఉంటాడట. నిజంగా గొప్ప గుణాలు ఉన్నవాడు ఎక్కడున్నా రాజే, అది లేనినాడు వాడు ఎక్కడున్నా కూడా బంటుగానే ఉంటాడు. ఈ విషయాన్నే ప్రస్తావన చేస్తూ ఈ మాట చెప్పారు. ఆ తర్వాత వృద్ధి ప్రభావస్తేజశ్చ సత్వముత్థానమేవచ వ్యవసాడశ్చ యస్య స్యాత్ తస్యావృత్తి భయం కుతః అంటాడు. మనిషిలో 10 మందిని కూడగట్టుకుని వృద్ధికి రావడం అనే గుణము, తనదైనటువంటి ప్రభావము, ప్రభావం అంటే శత్రువుల్ని గెలిచేటువంటి ప్రభావము, తేజస్సు, సమర్థత, సత్వము, నిరంతర ప్రయత్నశీలత, వ్యవసాయం, జాగరూకుడై ఉండడం, ఇలాంటి లక్షణాలు ఎవరిలో ఉంటాయో ఇలాంటి వాడికి బ్రతుకు తెరువు లేదు అనేటువంటి భయం కలగదు అని చెప్తాడు. ఈ లక్షణాలు ఉన్నప్పుడు అయ్యా అని ఒకటి యాచన చేయాల్సినటువంటి పని ఉండదు. తనకి తానుగానే సొంత ఆలోచనలు, గొప్పదైనటువంటి స్థితిని పొందగలుగుతాడని చెప్తాడు. ఆ తర్వాత
పాండవులని కౌరవులని ఉద్దేశించి ఒకానొక మాట చెప్తారు విదురుల వారు. నిజంగా ఇది చాలా చాలా అద్భుతమైనటువంటి విషయం. ఎందుకు అంటే సరిగ్గా ఇదే మాటని సంజయుడు పాండవుల దగ్గరికి రాజభారాన్ని తీసుకెళ్ళినప్పుడు కృష్ణ పరమాత్ముడు కూడా అన్నటువంటి మాట, నస్యాద్వనమృతే వ్యాఘ్రాన్ వ్యాఘ్రానశ్చురుతే వనం వనం హి రక్ష్యతే వ్యాఘ్రై వ్యాఘ్రాన్ రక్షతి కాననం. ధృతరాష్ట్ర, అడవులు సరిగ్గా లేకపోతే పులులు బ్రతకలేవు, పులులు లేకపోతే అడవిని నరికేస్తారు. కనుక అడవులు పులులు పరస్పరం రక్షించుకుంటూ ఉంటాయి కదా, అలాగే నీ కొడుకులు 100 మంది కూడా అడవి లాంటి వాళ్ళైతే పాండవులు అనేటువంటి వాళ్ళు బెబ్బుల లాంటి వాళ్ళు. ఈ ఇద్దరు కూడా పరస్పరం కలిసి ఉండడానికి కారణం నువ్వేనయ్యా, కనుక వాళ్ళకి సంధి చెయ్యి అనేటువంటి ప్రస్తావనని విదురుల వారు ఇక్కడ చేస్తారు. కృష్ణ పరమాత్ముడు ఇదే మాటని సంజయుడితో చెప్పింది. ఇంకా సంజయుడు బయటికి చెప్పకుండానే విదురుడు ఈ మాట చెప్తాడు ధృతరాష్ట్రుడితో ముందే. అంటే విదురుడి యొక్క హృదయం శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క హృదయం ఒకేలాగా మనకి ఈ సందర్భంలో కనబడుతూ ఉంటుంది. ఈ విధంగా విదురునీతిలో కొన్ని అంశాలని మనం ప్రస్తావన చేసుకున్నాం. గొప్పమైనటువంటి విషయాల్ని మరికొన్నిటిని రేపటి ప్రహేళిక భాగంలో తెలుసుకుందాం. ముగింపు పలుకుతూ ఓం నమో వెంకటేశాయ. ఆచార్యుల వారు చక్కగా విదుర్నీతిని మనకు అందించారు. ఇప్పుడు మనం ఆడియో ద్వారా గోవిందనామాలు శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస శ్రీ వెంకటేశ శ్రీనివాస శ్రీ వెంకటేశ భక్తవత్సల భాగవత ప్రియ నిత్య నిర్మల నీలమేఘ శ్యామ పురాణ పురుష పుండరీకాక్ష నందనందన నవనీత చోర పశుపాలక శ్రీ పాప విమోచన దుష్ట సంహార దురిత నివారణ శిష్ట పరిపాలక కష్ట నివారణ గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీ జనలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద దశరథ నందన గోవింద దశముఖమర్దన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్యకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నృసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. సీతానాయక గోవింద ధృత పరిపాలక గోవింద దీన పోషక గోవింద ధర్మ స్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద శరణాగత విదే గోవింద కరుణాసాగర గోవింద కమలదళాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద
పద్మావతి ప్రియ ప్రసన్నమూర్తి అభయహస్త అక్షయ వరద శంఖ చక్రధర శాంగ గదాధర విరజాతిరస్థ విరోధి మర్దన సాలగ్రామధర సహస్రనామ లక్ష్మీ వల్లభ లక్ష్మణాగ్రజ కస్తూరి తిలక కాంచనాంబర గరుడ వాహన గజరాజ రక్షక గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. వానర సేవిత వారధి బంధన సప్తగిరీశ ఏక స్వరూప శ్రీరామకృష్ణ రఘుకుల నందన ప్రత్యక్ష దేవా పరమదయాకర వజ్ర కవచధర వైజయంతి మాల వడ్డీ కాసులవాడ వసుదేవతనయ బిల్వ పత్రార్చిత భిక్షుక సంస్థుత శ్రీ పుంరూప శివకేశవమూర్తి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. బ్రహ్మాండ రూప భక్త రక్షక నిత్య కళ్యాణ నీరజనాభ అతిరామ ప్రియ హరి సర్వోత్తమ జనార్దనమూర్తి జగసాక్షి రూప అభిషేక ప్రియ ఆపన్నివారణ రత్న కిరీట రామానుజనుత స్వయం ప్రకాశ ఆశ్రిత పక్ష నిత్య శుభప్రద నిఖిల లోకేశ గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. ఆనంద రూప ఆద్యంతరహిత ఇహ పరదాయక విభరాజ రక్షక పరమదయాళో పద్మనాభ హరి తిరుమలవాస తులసీ వనమాల శేషశాయినే శేషాద్రి నిలయ మత్స్యావతార ఏడు కొండలవాడ గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద 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 గోవింద హరి గోవింద. ఏడుకొండల
శ్రద్ధాసక్తులతో గోవిందనామాలు శ్రవణం చేశాం. ఇప్పుడు క్షమా ప్రార్థనాదులు ఆచార్యుల వారితో కలిసి పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. నారాయణాయ